అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 1,58,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. చేసిన పని అయితే సున్నా. ఇలా నగ్నంగా ఇంకొక విషయం బయటపడ్డది. ముఖ్యమంత్రి గారేమో 3 గంటల 44 నిమిషాలకు సభలో మాట్లాడుతూ 1,52,000 కోట్లు అప్పులకు మిత్తిలకు కట్టినామని చెప్పిండు. 7 గంటల 44 నిమిషాలకు బట్టి విక్రమార్క మాట్లాడుతూ 88,000 కోట్లు అప్పులు మిత్తిల కింద కట్టినామన్నారు. 4 గంటల్లోనే ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి మధ్య 70,000 కోట్ల తేడా వచ్చింది. అంటే ఇలా ముఖ్యమంత్రి గోబల్స్ ప్రచారం చేయాలని ప్రయత్నం చేసింది. ఈయన ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించేది మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ అప్పు. మేము గత 16 నెలలుగా ఏ లెక్క అయితే చెప్పామో ఇవాళ అదే లెక్క కరెక్ట్ అని కాగు చెప్పింది. సభ సాక్షిగా బట్టి విక్రమార్క గారు కూడా అదే చెప్పారు.